నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం తరచుగా మమ్మల్ని అడిగే డౌట్స్, క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. శీతాకాలంలో తరచుగా జలుబు చేయటానికి గల కారణాలు ఏమిటి? సో ఎప్పుడైనా కూడా జలుబు చేయటానికి మెయిన్లీ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫెక్షన్, ఇంకోటి అలర్జీ. అయితే అది శీతాకాలంలో ఎక్కువగా ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరికైతే అలర్జీస్ ఉంటాయో వాళ్ళకి ఈ చల్లదనం అనేది ఒక మేజర్ ట్రిగర్ అన్నమాట. అంటే ఎప్పుడైతే చల్ల గాలికి కానీ చల్ల పదార్థాలకు కానీ ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న అలర్జీ చాలా ఎక్కువ ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుమూలన వీళ్ళల్లో ఎవరికైతే అలర్జీ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో ఈ శీతాకాలంలో ఈ చలికి టెంపరేచర్స్ బాగా లో ఉండడం వలన ఈ చలికి బాగా వాళ్ళకున్న సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ముక్కు కారటం కానివ్వండి, తుమ్ములు రావడం కానివ్వండి, ముక్కు పట్టేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. ఇది ఒక కారణంగా ఉంటే, ఇంకోటి ఇన్ఫెక్షన్స్ కూడా ఈ చలి ఎప్పుడైతే ఉంటుందో బాడీలో ఇమ్యూనిటీ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఇమ్యూనిటీ తగ్గుతుందో ఇన్ఫెక్షన్స్ మనల్ని ఎఫెక్ట్ చేసే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అలానే ఒక్కరికి ఎవరికైతే ఇన్ఫెక్షన్ వస్తుందో అక్కడి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ ఈ చలికాలంలో. దీని వలన ఈ ఇన్ఫెక్షన్ రేట్ కూడా చాలా హై ఉంటుంది అనమాట శీతాకాలంలో. సో అందుమూలన ఈ చలికాలంలో ఎక్కువగా మనం ఈ కోల్డ్ అనేది చూస్తూ ఉంటాం. ఈదర్ అది అలర్జీ వల్ల కానివ్వండి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, ఈ కోల్డ్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం.